హలో ఇంట్లోనే ఉన్నారనమాట. నాకైతే కుకింగ్ లో హెల్ప్ చేస్తున్నారండి. యూట్యూబ్ లో హలో మా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఓకే, సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఓకే, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి, గోడౌన్ ట్రాన్స్ఫర్. గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటండి? మనకి మల్టిపుల్ గోడౌన్స్ ఉన్నాయనుకోండి. మల్టిపుల్ గోడౌన్స్ లో మీ దగ్గర స్టాక్ ఉన్నప్పుడు ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా మనం డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాం? మెయిన్ లొకేషన్ లో స్టాక్ ఏముండాలి, సబ్ లొకేషన్స్ లో స్టాక్ ఎంత పంపిస్తున్నారు, మెయిన్ లొకేషన్ నుంచి సబ్ లొకేషన్స్ కి ఎంత స్టాక్ పంపించారో ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. బ్రాంచెస్ అంటారు, లొకేషన్స్ అంటారు, గోడౌన్స్ కూడా అంటారు. మీరు పర్చేజ్ చేసేటప్పుడే మెయిన్ గోడౌన్ లో స్టాక్ అనేది మీరు పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆ మెయిన్ లొకేషన్ నుంచి మీకు హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, లేదంటే హైదరాబాద్ లో గోడౌన్ ఉంది, బెంగళూరులో గోడౌన్ ఉంది. మీరు మెయిన్ డిస్టిక్ అంటే వైజాగ్ కావచ్చు, గుంటూరు కావచ్చు, కడప కావచ్చు. మెయిన్ లొకేషన్ కడప అనుకోండి, వాటి నుంచి సబ్ గోడౌన్స్ కి, సబ్ లొకేషన్స్ కి, ఓకే బ్రాంచెస్ కి ఎంత పంపించారు స్టాక్, ప్రజెంట్ లొకేషన్ లో స్టాక్ ఎంత ఉంది, వాటిని ఎలా ఎంటర్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, దెన్ టాలీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంప్లీట్ క్రియేట్ చేయండి. గోడౌన్ ట్రాన్స్ఫర్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టి కామన్ 37 ఇస్తున్నారు. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే, సో క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనకి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో తర్వాత పర్చేజ్ అకౌంట్స్. సో తర్వాత యూనిసాఫ్ట్. సన్రీ క్రియేటర్స్ 37, కంట్రోల్ ఏ. సో తర్వాత ఫర్నిచర్ కంట్రోల్ ఏ. శ్రీ ఫర్నిచర్, సన్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ. ఎస్కేప్ ఇవ్వండి. యూనిట్స్, నంబర్స్, స్టాక్ ఐటమ్, హార్డ్ డిస్క్, హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి 18%. సో తర్వాత నెక్స్ట్
ర్యామ్ ఎస్కేప్ తర్వాత గోడౌన్ అసెంబ్లింగ్ గోడౌన్ ఓకే ఎస్కేప్ ఎస్కేప్ కోచర్స్ వీళ్ళు రింగ్ చేసినప్పుడు లిఫ్ట్ చేయరు ఆ క్లాసు మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు క్లాస్ లేదా అని అందరికి కాల్ చేసింటారు కదా ఓకే సో ఫస్ట్ వన్ చూడండి క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 12 lakhs రిసిప్ట్ కదా నెక్స్ట్ పర్చేస్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ సో ఇక్కడ వచ్చేసి హార్డ్ డిస్క్ ఎప్పుడైతే హార్డ్ డిస్క్ తీసుకుంటారో ఇలా గోడౌన్ అడుగుతుంది సో ఇక్కడ వచ్చేసి రా మెటీరియల్ గోడౌన్ 100 2300 మానిటర్ 50 3500 ప్రాసెసర్ అట్లా 100 3700 ప్రాసెసర్ P4 100 5700 keyboard 500 RAM 25 2000 దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి ఆల్ టు సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి ఇలా ఎంటర్ చేసుకోవాలి ఇలా మనం స్టాక్ పర్చేజ్ చేసి రా మెటీరియల్ గోడౌన్ లో స్టాక్ మనం స్టోర్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు రా మెటీరియల్ గోడౌన్ నుంచి అసెంబ్లింగ్ గోడౌన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అదర్ వచ్చర్స్ స్టాక్ జర్నల్ ఇక్కడ చూడండి ప్రాసెసర్ అతను రా మెటీరియల్ గోడౌన్ లో 100 ఉన్నాయి 25 సెండ్ చేస్తాం హార్డ్ డిస్క్ 50 ఉన్నాయి రా మెటీరియల్ సేమ్ ఇటుపక్క సోర్స్ ఇటుపక్క డెస్టినేషన్ ప్రాసెసర్ అదలాన్ అసెంబ్లింగ్ అటుపక్క ఉండేటే టైప్ చేయాలి హార్డ్ డిస్క్ తర్వాత క్రెడిట్ ఫర్నిచర్ 20,000 సి ఫర్నిచర్ స్టాక్ క్యాష్ డిపాజిట్ తర్వాత ట్రావెలింగ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఎస్కేప్ ఇవ్వండి డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఎఫ్ నెట్ లాస్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 5,000
స్టాక్ సమ్మరీ. ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చారంటే ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి, టోటల్ హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 20 ఉన్నాయి, రా మెటీరియల్ లో 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ నుంచి అసెంబ్లీకి 50 మనం షేర్ చేసాం. ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లీలో 25 ఉన్నాయి, రా మెటీరియల్ 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, 100 రా మెటీరియల్ ఉన్నాయి. ఈ విధంగా ఏ గొడవలో ఎంత స్టాక్ ఉందనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత డాష్ బోర్డ్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఫోన్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్ చెక్ చేయొచ్చు. ఇలా మనము గోడౌన్ ట్రాన్స్ఫర్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఏ గోడౌన్ నుంచి ఎంత గోడౌన్ కి ఎంత స్టాక్ వెళ్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో అండి? ఎనీవన్? క్లియర్? ఎనీ డౌట్స్?